నమస్కారం. నిన్నటి టాప్ న్యూస్ లో ప్రభుత్వం కొత్త ఉచితాలను ప్రకటించింది. వివరాలు తెలుసుకోండి. స్పందించారు. దేశ ఆర్థికాంశాలను దెబ్బతీస్తాయని, దీర్ఘకాలిక అభివృద్ధిని అడ్డుకుంటాయని వారు హెచ్చరించారు. సంఘటన వివరాలు సుప్రీంకోర్టులో తమిళనాడు విద్యుత్ స్కీమ్కు సంబంధించిన విషయంలో విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయిమల్య బాగ్చి, విపుల్ పంచోలి బెంచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదాయ లోటులో ఉన్నప్పటికీ ఫ్రీబీలు, మఫ్త్ విద్యుత్, ఆహారం, సైకిళ్లు మొదలైనవి పంచుతున్నాయని, ఇది ట్యాక్స్ పేయర్ల డబ్బును వృధా చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సంస్కృతి మనం పెంచుకుంటున్నాం. ఫ్రీగా అంతా ఇస్తే ఎవరు పని చేస్తారు అని సీజేఐ ప్రశ్నించారు. రాజకీయ పార్టీల పాత్ర ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి పథకాలు ప్రకటిస్తున్నాయని కోర్టు గమనించింది. ఇది అప్పీజ్మెంట్ పాలసీలా మారిందని, ఉపాధి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశ ఆర్థిక ప్రగతిని ఆపేస్తుందని హెచ్చరిక జారీ చేశారు. ప్రభావాలు ఫ్రీబీలు ప్రజల్లో పని చేయకుండా ఉండే సంస్కృతిని పెంచుతాయని, రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రాలకు భారం అవుతాయని సీజేఐ చెప్పారు. దీనిపై మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని, ఇది దేశవ్యాప్త సమస్య అని కోర్టు పేర్కొంది. ఎన్ని 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 దారుణాలు సార్.